ఆయన ఒక మాజీ సైనికుడు. తాను పనిచేసినంత కాలం దేశం కోసం పనిచేశాడు. అయితేనేం సొంత గ్రామం అభివృద్ధి కోసం సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నాయకులు ఆయన్ని టార్గెట్ చేశారు. ఆయనే తిరుపతి జిల్లా బాక్రాపేట సర్పంచ్ భూపాల్. ఆయనకు చెందిన పొలంలోని 220 మామిడి చెట్లు, 195 మహాగని టేకు చెట్లు, 7 కొబ్బరి చెట్లు కొడవళ్లతో నరికేశారు టీడీపీ నాయకులు. అంతటితో వదలకుండా 300 రాతి కూసాలు, 3 సోలార్ సీసీ కెమెరాలు అన్నీ పగలు కొట్టేశారు. కాబట్టి నా ఈ సర్పంచ్ విధుల నిర్వహణలో నా ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ముందుండి నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ఇది ఓర్వలేని కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు నా యొక్క మాజీ సైనికుని కేటాయించలో భూమిని దౌర్జన్యంగా 5 ఎకరాల భూమిలో కూసాలన్నీ పగలగొట్టేసి 7 అడుగుల కూసాలండి, ఇంచుమించు 300 కూసాలు పగలగొట్టారు. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఇనుప కంచెను కూడా కింద పడేసి దొల్లిచ్చేశారు. మరియు 220 మామిడి చెట్లను వేట కొడవలతో నరికేసి అతి దారుణంగా కింద పడేసినారు. మరియు 195 మహాగని టేకు చెట్లను కూడా వేట కొడవలతో నరికేసినారు కింద. మరియు ఈ టెంకాయ చెట్లు 12 టెంకాయ చెట్ల వరకు నరికేశారు. మరియు నా యొక్క సోలార్ సీసీ కెమెరాలు మరియు దానికి ఉన్నటువంటి మెమరీ కార్డు, సిమ్ములు అన్నీ కూడా దొంగలించి ధ్వంసం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది మేము నిన్న మధ్యాహ్నము 4:30కి నా తోపులోకి వచ్చి చూడగా ఇదంతా కూడా నాకు తెలిసింది. ఇది జరిగిన వెంటనే నేను పోలీస్ స్టేషన్ వారికి ఫోన్ చేశాను. వారు ఫోన్ ఎత్తలేదు. ఎత్తన తర్వాత నేను 100కి డైల్ చేసి వారికి చెప్పగా మన తదుపరి పోలీసు వారు వచ్చి నా భూమి దగ్గర వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా దీనికి అంతటికీ కారణం కూడా బాక్రాపేటకు చెందిన తమ్మిశెట్టి బాలసుబ్రహ్మణ్యం మరియు అతని కుమారులు 2 మరియు వాళ్ళన్న తమ్మిశెట్టి ఉమామహేశ్వర్